హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కలెక్షన్స్. ఈ వీడియోలో ఒక చిన్న రీక్రియేషన్ చేస్తున్నాను అనమాట. అది కూడా చాలా లో బడ్జెట్లో అండ్ సింపుల్గా అయిపోయేటట్టు. అదేంటో చెప్పనా? పక్కన రష్మిక ఫోటో ఉంది కదా, చాలా బాగుంది కదా. తన ఇయర్ రింగ్స్ చూడండి, ఇంకా బాగున్నాయి. నాకు చాలా 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 నచ్చాయి. అది సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఏం లేదు, జస్ట్ ఒక 5 minutesలో అయిపోతాయి. చాలా సింపుల్గా చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇవి కుందన్ ఇయర్ రింగ్స్ కాబట్టి దీనికి సరిపడా కుందన్స్ని తీసుకుందాం. దీనికి ఒక మీడియం సైజ్ సర్కిల్ కుందన్, 6 వాటర్ డ్రాప్ షేప్ కుందన్, ఇంకా 6 చిన్న సర్కిల్ కుందన్స్ని తీసుకుందాం. ఇయర్ రింగ్స్కి బేస్గా చిన్న ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నాను. ఇయర్ రింగ్ షేప్లో గమ్ రాసుకొని ముందుగా ఆ మీడియం సైజ్ సర్కిల్ కుందన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ షేప్ కుందన్ని ఆ సర్కిల్ చుట్టూ ఒక ఫ్లవర్లా పెట్టుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఈ 2 కుందన్స్ మధ్యలో ఈ చిన్న కుందన్ని పెట్టుకోవాలి. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక 10 minutes రెస్ట్ ఇచ్చి దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపించేటట్టు ఎక్సెస్గా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఆ ఫ్లవర్ షేప్ వచ్చేసింది. ఇది ఇయర్ రింగ్ కాబట్టి వెనక గ్లూ పెట్టుకొని ఇయర్ స్టడ్ పెట్టుకోవాలి. ఇది డ్రై అయ్యేలోపు దీని పేరు కూడా తయారు చేసేసుకుందాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఇందాకలు ఎలా చేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి. మొత్తానికి 2 రెడీ అయిపోయాయి. వీటికి ఇయర్ స్టాపర్స్ పెట్టేసుకుంటే పెట్టుకోవడానికి రెడీ అయిపోయాయి. అంతే. ఇప్పుడు నేను రెడీ అయ్యి పెట్టుకొని ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఫైనల్గా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఏదో షాప్లో కొని తెచ్చుకున్నట్టున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.